వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఉద్యమాల ఖిల్లా నల్గొండలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి ఆధ్వర్యంలో 2000 మంది పార్టీ కార్యకర్తలు, ప్రజలు డీసీఎం కార్లు, బైకులపై తరలి వెళ్లారు. బహిరంగ సభకు వెళ్తున్న వాహనాలను సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రాచారి యాదిరెడ్డి మాట్లాడుతూ 100 సంవత్సరాల పోరాట చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని, దేశ స్వాతంత్ర ఉద్యమంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, కార్మిక హక్కుల పోరాటంలో సిపిఐ పార్టీ అగ్రభాగాన ఉండి పోరాటం చేసిందని అన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగం ఖుని అవుతుందని, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశ ప్రజలకు సమాన హక్కులు కావాలని, సమసమాజం నిర్మించాలని, అది ఎర్రజెండా రాజ్యం ద్వారా సోషలిస్టు సమాజం నిర్మించినప్పుడే అది నిజమైనటువంటి పరిపాలన. ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆర్థిక అసమానత లేని సమసమాజం నిర్మించవచ్చని, అది కార్ల్ మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ అనేటువంటి గ్రంథం ద్వారా ఈ దేశ ప్రజలకు సోషలిస్టు సమాజం ద్వారానే అందరికీ సమానమైన హక్కులు కలుగుతాయని భావించి ఆ రాజ్యం కోసం నిరంతర పోరాట ప్రక్రియ ఉన్నది. అయినా అట్టడుగున ఉన్నటువంటి దళితులు, పేదలు, గిరిజనులు, మైనారిటీలు వాళ్ళ హక్కుల కోసం నిరంతరం వాళ్ళ భారత స్వాతంత్ర్యంలో నిజంగా అగ్రగామిగా నిలిచింది కమ్యూనిస్టులు. 1917లో సోవియట్ యూనియన్లో విప్లవం విజయవంతం అయిన తర్వాత జార్జ్ చక్రవర్తిని గద్దె దించి అక్కడ హిట్లర్ను కంచుకోటను బద్దలు కొట్టి ఎర్రజెండా రాజ్యం లెనిన్ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఆ స్ఫూర్తితో భారతదేశంలో కూడా సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం అనేక మంది కమ్యూనిస్టు యోధులు ప్రాణ త్యాగాలు చేసి దశాబ్దాల తరబడి జైల్లో జీవితాలు గడిపినారు. అదేవిధంగా ఈ దేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ పేదల తరఫున, అట్టడుగు వర్గాల, బలహీన వర్గాల తరఫున నిరంతరం పోరాటం. భూమి కావాలి, భూమిని ప్రభుత్వ ఎజెండాగా మార్చింది కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళ ఆర్టీఐ తీసుకొచ్చింది. యూపీఏ 1లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆర్టీఐ కాదు, వాళ్ళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో వాళ్ళ ప్రతి పేదవాడికి నిజంగా పనులు లేక ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్లకు కనీస ఉపశమనం కలిగించే ఈ యొక్క పనికాహార పథకాన్ని కూడా యూపీఏ గవర్నమెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి తీసుకొచ్చింది. వాళ్ళు ఈ దేశానికి ఇంద్రజిత్ గుప్తా గారు హోంమంత్రిగా పనిచేశారు, వ్యవసాయ శాఖ మంత్రిగా చిత్తరంజన్ మిశ్రా గారు పనిచేశారు. వాళ్ళ భారతదేశ ప్రధానమంత్రిగా జ్యోతి బసు లాంటి వాళ్ళకి అవకాశం వచ్చినా సంపూర్ణ మెజార్టీ లేక గడ్డిపోసలుగా దాన్ని వదులుకున్నటువంటి పరిస్థితి కమ్యూనిస్టుల యొక్క నైజం. ఈ దేశ పార్లమెంటు స్పీకర్గా కూడా సోమనాథ్ చటర్జీ గారు 5 సంవత్సరాలు పనిచేశారు. అదేవిధంగా కేరళలో ఒక టర్ము యూడీఎఫ్, ఒక టర్ము ఎల్డీఎఫ్, ఈ రకంగా 10 సంవత్సరాల నుంచి ఎల్డీఎఫ్ అక్కడ సిపిఐ సిపిఎం ఉంది. వాళ్ళ పశ్చిమ బెంగాల్ 32 సంవత్సరాలు ఎర్రజెండా ప్రభుత్వం నడిచింది, త్రిపురలో నడిచింది. అనేక కార్మిక చట్టాలను తీసుకొచ్చింది. భూ సంస్కరణలు ఇందిరాగాంధీ తీసుకొచ్చిన దాన్ని అమలు చేయడానికి, ఆ సంస్కరణ తీసుకురావాలని పోరాటాలు చేసింది. భూమి పేదవారి చేతిలో ఉండాలని, భూములు ఆనాడే నిజాం గవర్నమెంట్ వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం నడిపి ఈ తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచింది. అనేక సంస్కరణల వెనకాల ధరలు పెరిగినా, ఇవాళ జిఎస్టీ ద్వారా ప్రజలను పీడిస్తున్నా, అనేక మార్పులు, విద్య ఉచితంగా ఇవ్వమన్నది, వైద్యం ఉచితంగా ఇవ్వమన్నది, సమాన పని సమాన వేతనం ఇవ్వమన్నది, ప్రతి పౌరునికి అన్ని రకాల హక్కులు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారంగా జీవించే హక్కు, ఉండే హక్కు అన్నీ కూడా ఈ రాజ్యాంగం ప్రసాదించిన దాని మీద వాళ్ళు అమలు చేయమని మాత్రం పోరాటం చేస్తూ ఉంది. ఎన్నడో రోజు ఈ దేశంలో ఎర్రజెండా రాజ్యం రాక తప్పదు, ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరేక తప్పదు. తద్వారా సమన్యాయం దేశ ప్రజలందరికీ కూడా జరుగుతాయి. సిపిఐ పార్టీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభ సభ నల్గొండలో జరుగుతున్న సందర్భంగా చలో నల్గొండ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అబ్దుల్లాపూర్ మెట్టు మండల సమితి ఆధ్వర్యంలో ఇప్పటికీ 8 డీసీఎంలు పోయినాయి. ఇంకా 2 డీసీఎం అంటే మేము మొత్తం కూడా 10 డీసీఎంలు ఇక్కడి నుంచి జనం తరలి వెళ్తా ఉన్నాం. ఏదేమైనా కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి త్యాగాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఎన్నో త్యాగాల పునాదుల మీద నిలబడ్డ జెండా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జెండా. అందుకే పేద ప్రజల పక్షాన పోరాటం చేసే జెండా, పేద ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే జెండా, పేదల సమస్యలు పరిష్కారం చేసే జెండా. కాబట్టి ఈరోజు పేద ప్రజలంతా కూడా 100 సంవత్సరాలైన కమ్యూనిస్ట్ పార్టీ జెండా సజీవంగా ఈ దేశంలో ఎగురుతుందంటే ఈ పేద ప్రజల ప్రేమ, అభిమానంతో ఈ జెండా ఎగురుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, బూర్జువా పార్టీలు, ఎన్నో పార్టీలు పుట్టినాయి, మాయమైనాయి. కానీ
కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 ఏళ్ల సంధి ఈ దేశంలో ఎన్నో పోరాటాలు నిర్వహించి నిజంగా కూడా ఈ దేశ సామరస్యం గురించి, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి మీద పోరాటం చేస్తున్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ. ఈ 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ. అందుకే ఈరోజు ప్రారంభ సభ నల్గొండలో ప్రారంభమవుతా ఉంది. 2 గంటలకు బహిరంగ సభ, భారీ బహిరంగ సభ. ఈ సభకు జాతీయ కార్యదర్శి డి రాజా గారు, మాజీ జాతీయ కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి గారు హాజరవుతున్నారు. కాబట్టి ఈరోజు నల్గొండ నుంచి ప్రారంభమవుతున్న ఈ 100 ఏళ్ల చరిత్ర కలిగిన సిపిఐ నిజంగా కూడా రానున్న భవిష్యత్తులో నిజంగా కూడా ప్రజలు ఆకర్షించి ఖచ్చితంగా పార్లమెంట్లో, శాసనసభలో ఢిల్లీ ఎర్రకోట పైన ఎర్ర జెండా ఎగిరేయాలనే ఆకాంక్షతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ సిపిఐ.